నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, రాత్రికాల సమయమంతా కూడా చక్కటి నిద్రను గురించి ఇదిగో నాయన మరొక రోజు మీరు చూడడానికి ఎక్కువజామునే తండ్రి మీ సన్నిధికి వచ్చి గడపడానికి మీరు పాటించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అలాగే విదేశాల్లో ఉన్న నీ బిడ్డలు క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్న వారిని, ఎక్కువజామునే దేవుని వాక్య ధ్యాన పరిచయంలో ఉన్న వారిని, మహిమ గల క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్న వారిని, ఎవరైతే సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశిస్తూ వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నారో వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే మరి ముఖ్యంగా తండ్రి, ఆకలితో ఉన్న వారికి ఆహారము, వస్త్రహీనతలో ఉన్న వారికి వస్త్రములను, తండ్రి ఇబ్బందుల్లో ఇరుకుల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి సహాయం మీరే ఎవరొకరు ప్రేరేపించి పంపించి ప్రార్థిస్తూ ప్రార్థిపడుతూ ఆయన ఇప్పుడు మీ వాక్యములు ధ్యానిస్తూ ఉండగా మీరు మనతో మాట్లాడి మనందరినీ కూడా బలపరిచి స్థిరపరచమని మా కొరకు రాని యేసుక్రీస్తు వరకు నేను ఉన్న ఈ ప్రార్థన మనము అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని, అదృష్టాన్ని ఇచ్చిన దేవునికి ఏమిచ్చినా మనం రుణము తీర్చలేము. ఎప్పటికీ కూడా రుణస్థులమయ్యే ఉంటాము. ఎందుకంటే ఇంత గొప్ప అవకాశము మరెవరికి ఉన్నప్పటికీ కూడా వినియోగించుకోలేని స్థితిలో చాలా మంది ఉన్నారు. కానీ నీకు, నాకు, మనందరికీ దేవుడు ఇంత గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు కనుక ఇచ్చే ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కనుక ఈరోజు కూడా ఈ ఉదయకాల సమయంలో ఏ పూజనే దేవుడు మనల్ని వాక్యంతో బలపరుస్తాడంటే, ప్రతి ఒక్కరు కూడా ఒక విషయాన్ని గ్రహించండి. దేవుడు మనం పగలంతా కష్టపడుతున్నాము, పగలంతా చెమటూర్చి కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది ఆ యొక్క శ్రమ ఏంటో. ఇంత కష్టపడుతున్న మనము మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు ఎంతగానో మనం ఆ యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి కష్టపడుతున్న దానికి ప్రతిఫలం మనకి దక్కాలి అని అంటే, మరి నువ్వు కష్టపడడానికి దేవుడు నీకు బలాన్ని ఇస్తున్నాడు కదా. మరి బలాన్నిచ్చే దేవుడికి నువ్వు కృతజ్ఞత చెబుతున్నావా? ఒక్కసారి ఈరోజు ఇంకా ఇప్పటికీ కూడా అరే టైం అయిపోయింది, ఇప్పుడు లేచి మోకరించి ప్రార్థన చేసుకుందాము, దేవుడు అని రాత్రికాల సమయం అంతా కాపాడాడు కదా అని ఒక ఆలోచనతో లేచి ప్రార్థించి విశ్వాసరాలుగా మీరు ఉన్నారా అని ఈ సందర్భంగా అడుగుతున్నానండి. అంటే ఈ విషయాన్ని ఎందుకు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానంటే, మీ కుటుంబం ఆశీర్వదించబడాలి. అబ్రహాము గారి కుటుంబంలా, ఓకేనా? ఈ ప్రయత్నం అంతా దేనికంటే, ఈ భూమి మీద దేవుడు మనకి ఇచ్చిన కుటుంబం ఉన్నతమైన కుటుంబముగా ఉండాలి. కాబట్టి మనిషి స్వభావం అనేది చాలా చక్కటి, మాటి మాటికి మారిపోతూ ఉంటుంది. అందుకే దేవుని వాక్యం
మన యొక్క హృదయంలో భద్రం చేసుకోవాలి అని దేవుని మాటలు మనకు సెలవిస్తున్నాయి. ఎందుకు భద్రం చేసుకోవాలి అంటే నువ్వు దారి తప్పిపోకూడదు. నువ్వు దారి తప్పిపోకూడదంటే నీలో, నీ హృదయములో దేవుని వాక్యము స్థిరముగా ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడు, మరి స్థిరముగా ఉండాలి అంటే ఏం చేయాలంటే నేను అంటున్నా, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు కూడా 1 గంట సమయమైన దేవుడికి నువ్వు ఇవ్వాలి. అది ఇవ్వడం వల్ల ఏంటంటే నాకు బట్టి నీ శరీరానికి బలం, నీ ఆత్మకి బలం. నిజమండి, ఇది తెలియకే చాలా మంది ఇప్పుడు పడుకుంటారు, ఇప్పుడు ఇంకా గాఢ నిద్రలో ఉంటారు. ప్రశాంతమైన వాతావరణం మరి ఈ టైంలో మాకు నిద్ర పడుతుంది ఏంటి? మేము పడుకోవచ్చుగా, కానీ పడుకున్నప్పుడు ఉండే ఆనందం కంటే దేవునితో గడిపే ఆనందం గొప్పగా ఉంటుందండి. అందుకే ఈ ప్రయాస, అందుకే ఈ టైంలో దేవునితో గడపడానికి ఎంత ఇష్టపడ్డ కారణం ఏంటంటే మా స్వార్థం కూడా ఉంది అందులో. ఏంటి స్వార్థం అంటే దేవునితో గడిపితే మనం ఆనందంగా ఉంటాం, నా శరీరానికి బలం వస్తుంది, నా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల వస్తుంది. అది మీకు కావాలి కదండి, అందరికీ కావాలి కదా. ఎవరు ఆదివారం మందిరానికి వెళ్తారు, శుక్రవారం మందిరానికి వెళ్తారు కాబట్టి బలం వచ్చేస్తుంది అంటే అవును వస్తుంది, మరి అది నిలబెట్టుకోవాలి కదండి దయతో. కాబట్టి అబ్రహాము గారిలా మనం ఆశీర్వదించబడాలి అని అంటే అబ్రహాము గారిలా దేవుడితో సహవాసం చేయాలి. అబ్రహాము గారి గురించి దేవుడు మాట్లాడాడండి. అబ్రహాము నా స్నేహితుడు. కాబట్టి అబ్రహాము గారు తన విషయాన్ని పంచుకున్నాడు దేవుడు. అలాగే మనం కూడా ఉండాలి అంటున్నది. రైట్, మనం అబ్రహాము గారితో దేవుడు మాట్లాడే మాటలు విన్నాము, నిన్న కూడా విన్నాము. మరి అబ్రహాము గారు తర్వాత తరములలో తన జనాంగాన్ని ఎంత గొప్పగా విస్తరింపజేస్తానో తెలియజేసేసాడు. అబ్రహాము గారి తరం తర్వాత, తన కుమారుడు ఇస్సాకు గారి తరం తర్వాత, తన మనవడు యాకోబు గారి యొక్క తరం తర్వాత, తన ముని మనవడు యోసేపు గారి తరం తర్వాత ఒక జనాంగం అనేది ఏర్పడతారు, అలా చాలా మంది ఉంటారు అని మనకి ఆదికాండము 15వ అధ్యాయంలో మాట్లాడారు. తర్వాత నిర్గమకాండానికి వచ్చేయండి. నిర్గమకాండము ప్రారంభ అధ్యాయము ప్రారంభోచనం. నిర్గమకాండము ప్రారంభ అధ్యాయము ప్రారంభోచనం చదువుతున్నాం, జాగ్రత్తగా వినండి. ఇక్కడ యాకోబు గారి యొక్క సంతానం గురించి, ఇశ్రాయేలు ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలు పేరులు అంటే యాకోబు గారి కుమారుల పేర్లు అక్కడ ప్రస్తావించబడింది. అది తర్వాత చదువుకోండి. 5వ వచనంలో తన కుటుంబముతో వచ్చిన యాకోబు గర్భమును పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. ఒక విషయం గ్రహించండి. ఇప్పుడు ఐగుప్తు దేశానికి ఎంతమంది వెళ్ళారు? 70 మంది. యాకోబు గారి యొక్క సంతానం. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమండి, వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే 6వ వచనం, అప్పటికి వెళ్ళిన తర్వాత వెళ్ళినప్పటికీ ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత రాజుగా ఉన్నాడు యోసేపు గారు, అంటే యాకోబు గారి యొక్క కుమారుడు. ఈ విషయాన్ని ఎందుకు మీకు చెప్తున్నానంటే దేవుడు ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుందో చెప్తున్నాను. ఆయన మాట
తప్పని వాడు. ఆయన మాట మాట్లాడితే మాట నెరవేరి తీరుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇంత బలమైన దేవుడిని నమ్ముకున్నాము, ఇంత బలమైన దేవుడు మన పట్ల ప్రేమ చూపిస్తున్నాడు, మనతో తోడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మీకు తెలియచేయడానికే ఈ విషయాలన్నీ చెప్తున్నారండి. మీకు అర్థం కావాలి. ఇది ఆశీర్వాదకరమైన మాట చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా అని అనుకునే కొంతమంది ఉంటారు. కాదు కాదు, ఆశీర్వదించబడాలి అని అంటే నువ్వు ఎలా బ్రతకాలో తెలియాలి ముందు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఆశీర్వదించబడాలంటే ఈ భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలో తెలియాలి. ఈ మాట వింటున్న ప్రతి సహోదరి సహోదరుడా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మనసు పెట్టి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులా. 5వ వచనం, తన కుటుంబంతో వచ్చాను. యాకోబు గర్భమును పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. 6వ వచనం, యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయేది. రైట్. తర్వాత 7వ వచనం, ఇశ్రాయేలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. అప్పటికి యాకోబు చచ్చిపోయాడు, యాకోబు కొడుకులు పుట్టిన వారు కూడా చనిపోయారు. ఓకే, ఇప్పుడు వారి కొడుకులు పుట్టిన వారు తరాలు ఉన్నాయి. ఏమండి జాగ్రత్తగా వినండి. 7వ వచనం చదువుతున్నా, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలునయ్యేది. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అంటే ఐగుప్తు దేశమంతా కూడా ఎవరున్నారంట? ఐగుప్తీయులు ఉన్నారు. వారికి బానిసలుగా ఎవరున్నారయ్యా అక్కడంటే? ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఉదాహరణకు ఐగుప్తులు ఒక 1,00,000 మంది ఉన్నారనుకోండి. ఆ ఐగుప్తిలో ఉన్న ఇశ్రాయేలు ఎంతమంది ఉన్నారంటే 2,00,000 మంది ఉన్నారనుకోండి. అంటే రోజు రోజుకి ఏమవుతున్నారంటే ప్రబలమైపోతున్నారు. ఎందుకు అవుతున్నారంటే అబ్రాహాము దేవుడు మాట ఇచ్చాడు, ఇదిగో నీ సంతానములు ఆకాశములో ఉన్న నక్షత్రములు కంటే నక్షత్రములులా చేస్తానన్నాడు. ప్రారంభమైంది దేవుని మాట, ప్రారంభమైంది దేవుని యొక్క వాగ్దానం. ప్రబలమైపోతున్నారట. పర్టికులర్ గా ఇశ్రాయేలు గురించి దేవుడు ఇంకొక వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో వాళ్ళు 400 సంవత్సరాలు శ్రమను అనుభవిస్తారు. జరుగుతుంది అక్కడ ప్రియమైన దేవుని మాట. ప్రారంభమైంది. 9వ వచనం, 8వ వచనం, అప్పుడు యోసేపుని ఎరగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. యోసేపు అంటే తెలియదట. అలాంటి కర్మ చేసినప్పటికీ అంటే అన్ని రోజులు గడిచిపోయాయని అర్థం కూడా. ఓకేనా? రైట్. ఒకప్పుడు కరువు వచ్చింది. కరువు కాలంలో ఇదిగో మనల్ని గొప్పగా ఇలా చేయడానికి గల కారణం ఇశ్రాయేలులో యాకోబు గారి కుమారుడు యోసేపు అన్న పేరు జ్ఞాపకం లేదట. అంటే అన్ని రోజులు గడిచిపోయాయి. ఓకే, రైట్. అప్పుడు యోసేపు కొంతమంది ఐగుప్తుని ఎలా ఆరంభించను. 9, అతడు తన జనులతో ఇట్లను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలముగాను ఉన్నది, బలిష్టముగా ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు మనము వారి యుక్తిగా జరిగిందుము. రండి, దేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోతురేమో అనేను. కాబట్టి వారి మీద పెట్టిన భారములు
వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు పరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు రామేషు పట్టణం కట్టిరి. అయినను ఐగుప్తులో వారిని శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిని గనుక వారు ఐగుప్తీయుల ఎడల అసహ్యపడి ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునేది. వారు ఇశ్రాయేలు చేత చేయించుకునిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు చీకటి మట్టి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణులను విసిగించిరి. అబ్రహాము గారు చెప్పారు, 40 సంవత్సరాలు శ్రమ అనుభవిస్తున్నారు. ఇక్కడ ప్రారంభమైంది. ఎప్పుడో చెప్పాడండి, 4 తరాల క్రితం. ఎవరో తరాలు తెచ్చుకొని చెప్తున్నారు. అబ్రహాము గారు చనిపోయారు, అబ్రహాము గారు కొడుకు ఇస్సాకు గారు చనిపోయారు, అబ్రహాము గారు మరణం యోసేపు గారు చనిపోయాడు, యాకోబు గారు చనిపోయాడు, అబ్రహాము గారు ముందు మనవడు యోసేపు చనిపోయాడు. తర్వాత జరుగుతుంది ఇది. ఇప్పుడు కఠినమైన శ్రమలు 4 తరాలు గతించిన తర్వాత దేవుడు అబ్రహాము గారితో చెప్పిన మాట ఇక్కడ జరుగుతుంది. చూడండి, అంటే తరముల తర్వాత జరగబోయే విషయాన్ని కూడా దేవుడు ముందే మాట్లాడుతున్నాడు. అంటే భవిష్యత్ ఎరిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. మరి మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు అధైర్యపడాలి? మనం ఎందుకు బాధపడాలి? ప్రియ సహోదరి సహోదరి, ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు ఆనందపడాలి, సంతోషపడాలి. ప్రతి దినము లేచి సంతోషగానులతో ఉదయాన్నే నీ కుటుంబంలోంచి, నీ ఇంటిలోంచి దేవుని స్వరం బయటకు రావాలి. అది క్రైస్తవ్యం అంటే. నీ కుటుంబములో నుండి, ఇంకా బాగా చెప్పాలంటే నీ ఇంటిలో నుండి ఉదయకాలాన్ని మెల్లని స్వరం, దేవుని స్వరం బయటికి రావాలి. వస్తుందా అని అడుగుతున్నానండి. వస్తుందా? నా ప్రియ సహోదరి సహోదరి, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏంటంటే ఎలాంటి మెల్లని స్వరం రావడం అంటే అంటున్నా, నువ్వు చేసే ప్రార్థన, నీ చుట్టుపక్కల ఉన్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. కనీస జ్ఞానమైన ఉందా? ఉంటే ఇంకా పడుకో, లెవిస్తూ ఉంటాయని ఏ చెప్తే నీకు బుద్ధి వస్తుందని చెప్పండి ఒకసారి. ఇంకా మంచి పడుకొని ఇంకా నీకు దొరుకుతూ అసలు పనిచేయగా బుర్ర. ఒక్కసారి మీ గురించే కదండి చెప్పేది, మీ కుటుంబం అభివృద్ధి ఉండాలని చెప్పేది, ఆత్మీయ జీవితం ఉన్నత స్థాయికి వెళ్ళాలి కదా చెప్పేది. మరి ఎందుకు లేవండి, లేవు, తేజలేవు. అనేకుల కొరకు ప్రార్థించండి. నీ కుటుంబంలో లోకపరమైన ఆశీర్వాదమైన పరలోకపు దీవెనలైనా కావాలి అంటే నువ్వు దేవునికి నచ్చిన పని చేయాలి. దేవునికి నచ్చిన పని ఏంటంటే అనేకుల కొరకు ప్రార్థించడం, అనేకులు దేవునిలోకి నడిపించడం. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడు ప్రతి మాటని మరొకసారి ధ్యానించండి, వినండి. దేవుణ్ణి ఆనందపెట్టి పని చేయండి. ఆయన ఆనందపడితే నీ కుటుంబానికి ఆశీర్వాదం. అట్టి ఆశీర్వాదాలు మీ కుటుంబానికి దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు శుక్రవారము చాలా మంది మందిరాల్లో ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, స్త్రీల గుడుకులు ఉంటాయి. ప్రతి చోటకి మీరు ఎక్కడికైతే వెళ్ళండి, వాక్యం వినండి, ధ్యానించండి, అందరి కొరకు ప్రార్థించండి, దేవుడిచ్చే దీవెనలు పొందండి. తల్లవచ్చని ప్రార్థన పరలోక ముందున్న వాక్యాల తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఇదిగో నాయన, నీ మాటలు గొప్పవి, నీ మాటలు నెమ్మదినిచ్చేవి, నీ మాటలు ధైర్యనిచ్చేవి తండ్రి. ఈ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి, ఇదిగో నాయన, నిన్న ప్రతి మాట దృష్టిలో ఎదుర్కోకుండా హృదయమైన ప్రాణం బద్దలు చేసుకునే భాగ్యం అందరికీ దయచేయమని
మా కొరకు రాని యేసుక్రీస్తు వరకు నీ నామం ప్రార్థన నడిపి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసమును ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. రేపు ఉదయకాల సమయంలో కలుసుకుందాం.